యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి. ఎందుకలాగా? పాపమనగా ఇట్టుదో నీకు తెలిసింది కదా. స్వతంత్రం ఉంది, నువ్వు బందీవి కాదు, స్వతంత్రం ఉన్నది. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము గలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము గలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవో. ఈ పాయింట్ ఒక్కటి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను వ్యభిచారం చేయొచ్చు, స్వాతంత్రం ఉంది, కానీ వ్యభిచారము అనేది పాపమని ధర్మశాస్త్రం ద్వారా దేవుడు చెప్పాడు. ఆ పాపపు తలంపు నాలోనికి వచ్చినప్పుడు నాలో పరిశుద్ధాత్ముడు ఉండడం. అర్థమైందండి పదం? పాపపు తలంపు నాలోనికి వచ్చినప్పుడు నన్ను బ్రతికించి నన్ను నడిపించే పరిశుద్ధాత్ముడు నా